హాయ్ వ్యూస్, ఐపీఎల్ 2025కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక బిగ్ డిబేట్ నడుస్తోంది. అదే నో బాల్ గురించి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నో బాల్ ట్రెండింగ్ ఉంది. క్రికెట్లో బౌలర్ బంతిని వేసే సమయంలో అతని పాదం ఎక్కడ ఉంటుందనే దానిపై నో బాల్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు డిస్కషన్ బ్యాక్ ఫుట్ నో బాల్ గురించి జరుగుతుంది. సో బ్యాక్ ఫుట్ నో బాల్ అనేది బౌలర్ యొక్క వెనక పాదం బ్యాక్ ఫుట్ కి సంబంధించిన రూల్తో ముడిపడి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి క్రీజ్ మరియు బౌలింగ్ యాక్షన్ ని గమనించాలి. బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో అతని వెనక పాదం, సాధారణంగా బౌలర్ ల్యాండ్ చేసే పాదం రిటర్న్ క్రీజ్ లోపల ఉండాలి. రిటర్న్ క్రీజ్ అంటే పాపింగ్ క్రీజ్ ఉంటుంది కదా, దానికి పర్పెండిక్యులర్ గా ఉండే ఒక లైన్. ఇది బౌలర్ బంతిని వేసేటప్పుడు అతని పాదం ఉండాల్సిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఒకవేళ బౌలర్ యొక్క వెనక పాదం రిటర్న్ క్రీజ్ లోపల కాకుండా దాన్ని పూర్తిగా దాటితే అది నో బాల్ గా పరిగణించబడుతుంది. ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. బౌలర్ బంతిని వేసేటప్పుడు అతని వెనక పాదం అంటే బ్యాక్ ఫుట్ ఆ రిటర్న్ క్రీజ్ లోపల ఉండాలి. ఒకవేళ ఆ లైన్ తాకినా ఆ బౌలర్ వెనక పాదం ఆ లైన్ ని పూర్తిగా దాటి బయట ఉంటే అది నో బాల్ అవుతుంది. సో దీనికి బ్యాటింగ్ టీమ్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఒక ఎక్స్ట్రా రన్ వస్తుంది, అలానే ఫ్రీ హిట్ ఇస్తారు. ఈ బ్యాక్ ఫుట్ నో బాల్తో కనుక బ్యాట్స్మెన్ అవుట్ అయితే అది అవుట్గా పరిగణించబడదు. ఓన్లీ రన్అట్ మాత్రమే అవుట్గా పరిగణించబడుతుంది. అలానే ఫీల్డ్ని అబ్స్ట్రక్ట్ చేసినా కానీ బాల్ని హ్యాండిల్ చేసినా కానీ బ్యాట్స్మెన్ అవుట్గా పరిగణించబడతాడు. అసలు ఈ రూల్ ఎందుకు వచ్చింది? బౌలర్స్ కొన్ని ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో బంతిని డెలివర్ చేయకుండా ఉండడానికే ఈ రూల్ని తీసుకురావడం అనేది జరిగింది. అలానే ఇది ఫెయిర్ ప్లేని కూడా సూచిస్తుంది. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విల్ జాక్స్ ట్రావిస్ హెడ్కి వేసింది నో బాలే కదా, అయినా కానీ ఎంపైర్ ఎందుకు నో బాల్ ఇవ్వలేదని చెప్పి సోషల్ మీడియాలో ముంబైని ఫిక్సింగ్ టీం అంటూ తిడుతున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే విల్ జాక్స్ వేసింది ఫెయిర్ డెలివరీనే, అది యాజ్ పర్ రూలే. ఈ రూల్ ప్రకారం బ్యాక్ ఫుట్ హోవర్ అవ్వచ్చు, అంటే గాల్లో ఉండొచ్చు. ఇక్కడ విల్ జాక్స్ తన ఫ్రంట్ ఫుట్ మాత్రమే రిటర్నింగ్ క్రీజ్ పై పెట్టాడు, కానీ బ్యాక్ ఫుట్ చూసారా హోవర్ అవుతూ ఉంది, అంటే గాల్లో ఉంది. సో ఇది ఫెయిర్ డెలివరీనే. అలానే మరికొంతమంది స్టార్క్ మరియు విఘ్నేష్ పుతూర్ మధ్య రెండు పిక్స్ ని కంపేర్ చేస్తూ కూడా ముంబై ఇండియన్స్ టీం ని తిడుతున్నారు. ఇక్కడ కూడా సేమ్, స్టార్క్ వేసింది నో బాలే, స్టార్క్ బ్యాక్ ఫుట్ రిటర్నింగ్ క్రీజ్ కి తాకింది. మరి ఇక్కడ విఘ్నేష్ పుతూర్ది కూడా అలానే ఉంది కదా అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ సందేహపడవచ్చు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఇమేజ్ ఎర్లీ స్క్రీన్ షాట్. ఇక్కడ మీరు గమనిస్తే విఘ్నేష్ పుతూర్ ఇంకా బంతిని డెలివర్ చేయలేదు. విఘ్నేష్ పుతూర్ ఫ్రంట్ ఫుట్ కూడా ఇంకా పాపింగ్ లైన్ ని తాకలేదు. విఘ్నేష్ పుతూర్ ఫ్రంట్ ఫుట్ పాపింగ్ లైన్ ని తాకిన తర్వాత బ్యాక్ ఫుట్ హోవర్ అవుతుంది. సో అది రూల్స్ ప్రకారం ఫెయిర్ డెలివరీనే. సో అనవసరంగా ముంబై ఇండియన్స్ టీంని యాంటీస్ ఆడిపోసుకోకుండా రూల్స్ తెలుసుకొని క్రికెట్ చూస్తే బాగుంటుంది.